క్రైస్తల మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ప్రతి ఒక్కరికి మన ప్రభు పెట్టి క్రైస్తలు నాయకుడు అనేటువంటి వాడు సరైనటువంటి మనుషుడు కాకపోతే ఏం జరుగుతుందంటే ఆత్మీయ జీవితం అనేది పతనం అవుతుంది. ఆత్మీయ జీవితం అనేది పతనం అవుతుంది. మన నాయకుడు మన రక్షకుడు యేసు ప్రభు వారిని వెంబడించేటప్పుడు ఆయన చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు చూసి చాలా మంది విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసము వాళ్ళకి సరిపోక అప్పుడప్పుడు యేసు ప్రభు వారు నన్ను నమ్మండి నేను మీకు అబద్ధం చెప్పట్లా, నిజమే చెప్తా ఉన్నా. శిష్యులకైతే 4 మాటలు ఎక్కువే చెప్పి దేవునికి స్తోత్రం, రక్షకుడు అయినటువంటి క్రీస్తుకి మహిమ కలుగును. తన శిష్యులకి యేసు ప్రభు వారు 4 మాటలు ఎక్కువే చెప్పి వారిని సరి అయినటువంటి మార్గంలో ఆయనలో నిలుపుకున్నారు. నడిపించి సరి అయిన దిశలో నడిపించి క్రీస్తులో నిలుపుకున్నారు. ఇప్పుడు మనల్ని అట్లా నడిపించేటువంటి స్వల్పం అయిపోయారు. అంటే చాలా తక్కువ మంది ఇంకా ఉన్నారు. సరి అయినటువంటి క్రీస్తు మార్గంలో నిలబెట్టి ఆ మార్గంలో నడిపించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. లేఖనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 24వ అధ్యాయము 23వ వచనం. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగత్రోసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టే మీ హృదయంలో త్రిప్పుకొనుడని చెప్పాను. ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయంలో త్రిప్పుకొనుడని చెప్పాను. ఇట్లాగా వారు ఉన్నటువంటి పరిస్థితిలో అది ఎవరైనా సరే కావచ్చు. వారు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక సరి అయినటువంటి దిశగా నడిపించేటువంటి వారు మనకి చాలా అవసరం. ఎందుకంటే సరి అయినటువంటి మార్గంలో నడిపించగలిగితే, సరి అయినటువంటి ప్రయాణము మనము చేయగలిగితేనే ఆత్మీయంగా ఆయన సన్నిధానానికి చేరుకోగలుగుతాం. మరి ఇట్లా నడిపించేటువంటి వాళ్ళు కావాలి. సేవకుడు చెప్తా ఉన్నాడు, వారి మీద నాయకుడిగా దేవుడు అభిషేకించినటువంటి యెహోషువ మీ హృదయాన్ని దేవుని వైపుగా తిప్పుకోండి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు? సరి అయినటువంటి యాజక సేవ చేసేటువంటి వాళ్ళు ఆయన కొరకు ఆకలి దప్పులు మర్చిపోయి వాటి ఆలోచన లేకుండా పరిచర్యలో ఆయన అనుగ్రహించినటువంటి సేవలో ఆయన వైపే గురిగా ఉండి జీవించేటువంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు? చాలా స్వల్పం. అటువంటి వాళ్ళు మీకు ఎదురు పడితే, మీకు సరి అయింది అని అనిపిస్తే మీ జీవిత కాలం అంతా కూడా అటువంటి సేవకుని ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అటువంటి సేవకుడు ఎక్కడా కూడా దొరకట్లే ఎక్కడా కూడా. అటువంటి సేవకుళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. వారు దేవుని ప్రజలను ఎలాగా సరి అయినటువంటి మార్గంలో నడిపించారో, వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో ధ్యానించుకుందాం. పాత నిబంధన గ్రంథంలోనే ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే 4వ అధ్యాయం
ఎస్తేరు గ్రంథం 4:16. నీవు పోయి షూషను నందు కనబడిన యూదుల అందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం నుండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి, నేనును నా పనికత్తలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించాను. రాణి అయినటువంటి ఎస్తేరు యూదుడైనటువంటి మొర్దెకైకి ఆజ్ఞాపిస్తా ఉన్నది ఏమనంటే, మీకు కనపడినటువంటి యూదులందరినీ, ఆ పట్టణంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా సమాజ మందిరానికి సమకూర్చి 16. నీ పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి. యాజకుడు, దేవుని సేవకుడు చెప్పినా సరే, ఈ రోజుల్లో దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు వారానికి ఒకసారి కాకుండా నెలకు ఒకసారి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆగుతూ, వచ్చేటోళ్ళు ఎటు వస్తూనే ఉంటారు, కానీ రానోళ్ళు అయితే అసలే రా. ఆ రానోళ్ళకి చెప్తే రామని అసలు తిరిగి చూడరు. యూదులను అందరినీ కనపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, ఈ మొర్దెకై దేవుని మందిరానికి సమకూర్చి ఏం చేస్తా ఉన్నాడు, ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో భోజనం కావాలి. ఎందుకంటే హృదయం దేవుని అయితే పరిస్థితి వాళ్ళకి చేదాటిపోయింది. అప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఇక కలో గంజు అన్నట్టు, కలో గంజు అంటారు కదా, అదే తిని అదే తాగి బతుకుతాం, మన పరిస్థితి ఏం బాగోలా అనేటువంటి వారికి ఆ కలో గంజు కూడా దూరం అయిపోయింది. ఆ పరిస్థితి కూడా వారికి లేకుండా దురవస్థలోకి దిగజారిపోయింది. భయంకరంగా అయిపోయింది పరిస్థితి. ఇక రేపు మనకు ఒక రోజు నియమించబడ్డాం, ఫలానా రోజు మనం చనిపోతాం అని వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా సరే మనకందరికీ కూడా మనం ఏ రోజు చనిపోతామో తెలియదు కదా. కానీ అప్పుడున్నటువంటి ఆ ప్రజలకి మనము ఫలానా రోజు చనిపోతా ఉన్నామని చెప్పాలని తెలుసు. ఆ పరిస్థితి శత్రువులకి కూడా రావద్దు, ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితి అది. మనం ఒక రోజు ఉన్నామని చెప్పాలని తెలిసిందాం, ఆ రోజు వచ్చేదాకా బిక్కుమంట ప్రాణ భయంతో, ఇక ఆ గడిపే రోజు కూడా ఎట్లెట్లా ఉంటుందో ఏందో అని చెప్పాలని ప్రాణం అంతా కూడా నీరైపోతాం. వీళ్ళకి అదే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మొర్దెకై ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధికి రప్పిస్తా ఉన్నాడు. మన దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి శక్తి కనికరం కలిగిన దేవుడు. ఆ కనికరం కలిగినటువంటి దేవుని వైపు మనం ఎట్లా ఉండాలంటే, మన పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు మనకు ఒక నాయకుడు మన ముందు ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా? ఇప్పుడు పరిస్థితులు ఏమన్నా మంచిగా ఉన్నాయి? లేవు కదా. మరి సేవకుడు అయ్యా ఒక రోజు చర్చికి రావచ్చు కదా అని చెప్పాలంటే, చేద్దాము అనే మాట అన్న మనిషి తర్వాత మరలా నీకు ముఖం కూడా పరిస్థితులు బాగోతాయి. పోయి కాని పరిస్థితుల్లో నిలబడి ఆ లోకంతో పాటు తిరిగి చేసి ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో నిలబడి అక్కడ జీవితం అంతా వ్యర్థం చేసుకొని పరిస్థితి అంతా చేదాటిపోయేదాకా తెచ్చుకొని తర్వాత 4 దిక్కులు చూస్తే ఉపయోగం ఏముంటుంది, ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు కూడా సేవకుడు సరి అయినటువంటి నాయకుడు చెప్పినప్పుడు రావాలి, దేవుని సన్నిధికి రావాలి. వస్తే మనము రక్షింపబడతాం. ఏమో ఆ రోజు ఒకవేళ దేవుని యొక్క వాక్యము వారిని తిప్పేదిగా ఉంటదేమో. ఎంతటి వంచనటువంటి మెడ అయినా సరే దేవుడు వంచగలిగిన దేవుడు.
అటువంటి దేవుని సన్నిధికి వస్తే వచ్చింది ఏముంది, పోయింది ఏముంది. ఒకవేళ 4 మాటలు మాట్లాడితే వచ్చేదే మేలు ఉంటుంది కానీ పోయేదైతే ఏముంది. ఆ లోకంలో తిరిగి అక్కడ తందనాలు ఆడే బదులు ఒక 10 నిమిషాలు వచ్చి ఆడ కూర్చుంటూ వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. ఆ 10 నిమిషాలు రావడానికి కూడా ప్రాణం ధర్యం. యజమానుడు అనేటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పరిస్థితి వివరిస్తే అందరూ కూడా దేవుని మందిరానికి ఇలా లైన్ కడతా ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కనపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మందిరానికి సమకూరుస్తా ఉన్నాడు. ఎందుకంటే పరిస్థితి బాగుంది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా మనకి ఎదురుపడతా ఉంది. అదే పరిస్థితి. ఆయన సన్నిధికి మనము నడిపించబడాలని దేవుడు తన యొక్క ప్రవక్తలని, తన యొక్క యాజకులని నియమించి కన్నీటికి అలాగనే శ్రమలకి తాళుకోను ఆయన యొక్క పరిచర్యలో నిలబడి ప్రయాసపడుతుంటే ఈ ప్రయాసం కూడా ఆయన ప్రజల కొరకు. ఈ కాలిపోయేటువంటి ఈ లోకంలో నశించిపోయేటువంటి ఈ మనుషుల మధ్యలో దేవుడు లాగేస్తా ఉన్నాడు ఆయన సన్నిధిలోకి తప్పించబడాలని. మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పించబడటమే మనకి శ్రేయస్కరం. మరి అటువైపు వస్తే మనకి విమోచన అనేది కలుగుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాణ భయం వచ్చింది. అలానా రోజు మనం చనిపోబోతా ఉన్నాం, వాళ్ళ మీదకి ప్రాణ భయం అనేది వచ్చింది. ఆ ప్రాణ భయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డారు. మత్తయి సువార్తలో కూడా ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు సెలవిస్తావు. ఆయన మన నాయకుడు కదా, సరి అయినటువంటి దిశలో నడిపిస్తావు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనేరుగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చను. ఎందుకంటే పరలోకమందున్నటువంటి మీ తండ్రి మీరు అనుకున్న దానికంటే మంచిగా ఆయన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. మనం అనుకున్న దానికంటే మనం చెడ్డోళ్ళమై ఉండి మన అనుకునేటువంటి వారికి మంచి చేయాలని తాపత్రయపడుతుంది. అదే దేవుడు తన ప్రజలకి మంచి చేయాలనుకుంటే ఎంత ఆలోచన కలిగి ఉంటాడు మనకంటే ఎక్కువ. మన హృదయాలని దేవుని తట్టు తిప్పుకోవాలి. యజమానుడైనటువంటి క్రీస్తు, అలాగనే నాయకుడైనటువంటి యెహోషువ, అలాగనే మోర్దెకై, వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలకు చెప్తా ఉన్నారు, మన పరిస్థితులు బాగోలు, మన హృదయాన్ని దేవుని వైపు ఆత్మీయంగా మన యొక్క హృదయాలను ఆయన సన్నిధిలో నిలిపినట్లయితే మన భౌతిక శరీరము షైనింగ్ అనేది వస్తుంది, మెరుస్తా ఉంటుంది. అంటే జీవితం అనేది వృద్ధిలోకి వస్తుంది. ఆత్మీయ జీవితం అనేది ఫలించబడతా ఉంటే మన యొక్క భౌతిక జీవితం అనేది వృద్ధి చెందుతా ఉంటుంది. ఆయన మన నాయకుడు, మనకు చెప్తా ఉన్నాడు సరి అయినటువంటిది. ఆయన కంటే మేలు చేయగలిగినటువంటి వాడు ఎవరు లేడు. కాబట్టి ఆయన తట్టుగా మన హృదయాలను తిప్పుకుందాం. ఆయన మేలు చేయగలిగిన దేవుడు. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ఉదయ కాలం మందు మీ దయగలిగిన పాదంలో చెంత ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో తండ్రి, మీరు నిర్ణయించినటువంటి నీ యాజకులు, నీవు అభిషేకించినటువంటి నీ పరిశుద్ధ ప్రవక్తలతో బోధిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సత్య వాక్యములు విని తండ్రి, విన్నటువంటి వాక్యానికి తగినట్లు జీవితాన్ని జీవించు ప్రతి ఒక్క సహోదరికి మీ పరలోకపు కృప కలిగిన నామమును బట్టి సహాయం దయచేయండి. పరిశుద్ధుడా, నశించుచున్నటువంటి ఈ లోకంలో తండ్రి, మనుషుడు కాక మనుషుని యొక్క హృదయం తండ్రి మీ తట్టు తిరుగులాగా వారు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించబడినట్లు
మోర్దెకై తండ్రి మీ ప్రజలను సమాజ మందిరానికి సమకూర్చండి. నీ యొక్క ప్రజలను తండ్రి మీ పరిశుద్ధ శక్తి చేత మీ మందిరానికి సమకూర్చి వారి యొక్క అయా శరీరాలు కాకుండా ఆత్మ మీ తప్పుగా తిరుగు వారిని తండ్రి బలపరచమని మీ పరిశుద్ధ వాక్యము చేత మంచి తండ్రి మహిమ కలిగినట్లుగా అభిషేకించి సమస్త ఘనత మీరు తెచ్చుకోవడం వరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ నామంలో ప్రార్థించి తండ్రి ఆమె ఆమె. సర్వోన్నతుడైన మన దేవుడి కృప నిత్యము మనకు తోడయ్యండి. నాకు ఇచ్చిన